వంట చేస్తుంది, దేవతారాధనకై ధర్మకార్య నిర్వహణకై సహకారం అందిస్తుంది. కనుక పసుపులు దంచడం అన్న పేరిట, కొట్నం అన్న పేరిట కొన్ని ప్రాంతాలలో వివాహం కంటే పూర్వం పసుపులు దంచే కార్యక్రమం అన్న పేరిట రోలు, రోకలి, కుందెన, అలాగే సాన వీటికి పూజ చేస్తారు. చేట, వివాహంలో కూడా చిన్న చేటలని మూసి వాయనం అన్న పేరిట తాంబూలంగా ఇవ్వడం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇవి మొత్తం 10. కనుక వివాహంలో రోకలి దంచడం, రోకలితో దేని దంచడం అంటే అర్థం భవిష్యత్తులో దాన్ని తీసుకుని భర్త ఎవడో వస్తాడో వాడిని వేద్దామా ఏమా అన్నట్లుగా కాదు సుమా. దాని చేత ఇంటిలో ధాన్యాన్ని సిద్ధం చెయ్యాలి. యవ, గోధుమలు, జొన్నలు ఇలాంటి ధాన్య రాశిని రాశిగా పోసి దంచి నైవేద్యంగా వంటకాలు